హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఢిల్లీ కార్స్ వరంగల్. ఈరోజు 21 ఏప్రిల్ 2024 అండి. మన ముందు కనిపిస్తున్న వెహికల్ గ్రాండ్ i10 2015 ఆస్తా ఆప్షనల్ అండి. ఫుల్ టాప్ వెహికల్, పుష్ స్టార్ట్, అలై వీల్స్, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, ఈబిడి, ఎక్సలెంట్ పవర్ స్టీరింగ్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 1,10,000 కిలోమీటర్లు ఆన్ సర్వీస్ రికార్డ్ విత్ ట్రాక్ ఇస్తామండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళకైతే మేము పీడిఎఫ్ పంపిస్తాము. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి. టైర్స్ 80%గా ఉన్నాయండి. బాడీ పైన, ఫెండర్ పైన చిన్న చిన్న డెంట్ల టైప్లో పడిందండి, అంతే తప్ప డ్యామేజ్ అయితే కాలేదు. ఏ ఒక్క పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. టైర్స్ మనకు 80% ఉన్నాయి. అలైస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అలైస్ మీద చిన్న స్క్రాచ్ కూడా లేదు. రస్ట్ రిమూవర్ అయితే వేయించడం జరిగింది. దానిపైన చూసుకోవచ్చు. సస్పెన్షన్ పైన ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు. మనము కంపెనీ యొక్క డాట్స్ ఉన్నాయి. అండర్ బాడీ, గేర్ బాక్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదు. అండర్ బాడీ చాలా నీట్గా ఉంది. ఎక్కడ మనకు కింద తగలడం కానీ డ్యామేజ్ అయితే లేదండి. వెహికల్ ఎక్సలెంట్గా ఉంది. మనకు బడ్జెట్లో, లో బడ్జెట్లో వెహికల్స్ i10s చాలామంది అడిగారండి. ఎంక్వైరీ చేయడానికి మాత్రం కాల్ చేయకండి ప్లీజ్. ఈ ఫెండర్స్ ప్రతి ఒక్కటి ఒరిజినల్గా ఉంది. మనకు సైడ్ మిర్రర్లోనే మనకు సైడ్ ఇండికేటర్ అయితే వస్తుంది. వెహికల్లో హై ఎండ్ కాబట్టి మనకు క్రోమ్ యాక్సెసరీస్ అయితే వస్తాయి. సెన్సార్ ఉంటుంది. మనము బటన్తో సంబంధం లేకుండా, కీతో సంబంధం లేకుండా జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకు లాక్ అన్లాక్ అయితే అవుతుంది. మనం లాక్ చేసినప్పుడు ఫోల్డ్ అవుతుంది. సైడ్ మిర్రర్ అయితే ఫోల్డ్ అవుతుంది. అన్లాక్ చేసినప్పుడు ఓపెన్ అయితే అవుతుందండి. ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది. పుష్ స్టార్ట్ ఉంటుంది. 4 పవర్ విండోస్ అయితే ఉంటాయండి. లాక్ అన్లాక్ బటన్, గ్లాస్ లాక్ అండి. మన సేఫ్టీ పరంగా పిల్లలు ఉన్నప్పుడు గ్లాస్ అయితే డౌన్ చేసుకోకుండా. సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. డోర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క ఎడ్జ్ కూడా డ్యామేజ్ లేదండి. చాలా నీట్గా ఉంది ఎడ్జెస్ అనేవి. పుష్ స్టార్ట్ చూసుకోవచ్చు. 1,10,000 కిలోమీటర్లు ఆన్ సర్వీస్ రికార్డ్. ఇంటీరియర్గా చూసుకోవచ్చు అండి. వెహికల్ చాలా నీట్గా ఉంది. లెదర్ ర్యాప్ వేసేసి ఉంది. స్టీరింగ్లో మనకు డ్రైవర్ సైడ్ ఒక పవర్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. అండ్ కో ప్యాసింజర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది. పవర్ స్టీరింగ్లో మనకు ఎటువంటి నాయిస్ లేదు, ప్రాబ్లం అయితే లేదండి. స్టీరింగ్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, బ్లూటూత్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ ఇన్స్ట్రక్షన్ మనం ఇక్కడ నుండి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు మ్యూజిక్ సిస్టాన్ని. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. మీకు టచ్ స్క్రీన్ కావాలంటే కూడా మీకు ఏసీ ఇస్తామండి మీరు అమౌంట్ పంపిస్తే. మనం ఇక్కడ నుండి వాల్యూమ్ ఆన్ చేసుకోవచ్చు. FM, AM, యాక్స్ కేబుల్, USB ప్రతి ఒక్కటి మనకైతే దీంట్లో వర్క్ చేస్తుంది. మనం టెస్ట్ చేయడం అయితే జరిగిందండి. ఏసీ చిల్డ్గా ఉంది. మాన్యువల్ ఏసీ, ఆటో ఏసీ అయితే కాదు. ఏసీ వెంట్స్ చాలా నీట్గా ఉన్నాయి వెహికల్కి. చూడొచ్చండి. ఏసీ అయితే మనం ఆన్ చేసాము. 1 నెంబర్ పాయింట్లోనే మనకు వెహికల్ చిల్డ్ అయితే అవుతుందండి. చాలా బాగుంది. ఎయిర్ బ్యాగ్స్, కో ప్యాసింజర్ సైడ్, డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. ఎయిర్ బ్యాగ్ అయితే చూసుకోవచ్చు అండి. వెహికల్ వాష్ చేయలేదండి. ఒక్కసారి ప్రీమియం వాష్ చేసుకుంటే వెహికల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ ఇన్స్ట్రక్షన్, సన్ ప్యాడ్స్, మనకు బ్యాటరీ వారంటీ తోటి ఉంది. జస్ట్ 3 months 4 months అవుతుందండి. బ్యాటరీ అయితే విత్ వారంటీ తోటి వాళ్ళు షోరూంలో నుండి వీల్ అలైన్మెంట్ చేసుకున్నప్పుడు, సర్వీస్ చేపించుకున్నప్పుడు ప్రతి ఒక్క స్లిప్ అయితే మనకు అవైలబుల్గా ఉంది వెహికల్లో. ఈ సర్వీస్ రికార్డ్, సర్వీస్ బుక్ అండి. ఇన్స్ట్రక్షన్ బుక్ ఏదైతే ఉంటుందో మనం బండి తీసుకున్నప్పుడు సర్వీస్ బుక్ అని అంటాం మనము. చాలా మంచిగా మెయింటైన్ చేసుకున్న వెహికల్ అండి. ఎక్సలెంట్గా ఉంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, చిన్న బడ్జెట్ వాళ్ళకైతే ఈ వెహికల్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. గేర్ నోబ్ చూసుకోవచ్చు. మనకు హోండాలో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఛార్జింగ్ పోర్ట్, USB పోర్ట్, యాక్స్ కేబుల్ పోర్ట్ ప్రతి ఒక్కటి మనకు హై ఎండ్ వెహికల్ కాబట్టి ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఉందండి. ఏసీ అయితే ఆఫ్ చేసినాం మనము. చాలా బాగుంది. సెంట్రల్ గ్లాస్ మనకు బ్యాక్ వ్యూ అని అయితే చూసుకోవడానికి. లెదర్ ర్యాప్ అయితే ఉందండి స్టీరింగ్కి. ఎక్సలెంట్గా ఉంది. బ్లూటూత్ ఆడియో మౌంటింగ్ కంట్రోల్స్, బ్లూటూత్ అయితే ప్రతి ఒక్కటి వర్క్ చేస్తుంది. ఆల్ డోర్స్ ఒరిజినల్. ఇంజన్ పరంగా చూసుకుందాము. ఇంజన్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు. వెహికల్ చాలా బాగుందండి. మనం అఫ్రాన్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ఏ ఒక్క అఫ్రాన్ కూడా మనకు డ్యామేజ్ అయితే లేదు. కంపెనీ పేస్టింగ్ అయితే మిస్ కాలేదు వెహికల్లో. అఫ్రాన్ లెగ్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి, రేడియేటర్ అనేది చాలా నీట్గా ఉంది. బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ అండి. వాష్ చేయలేదు, ఇంటీరియర్ వాష్ చేయలేదు. అండ్ మనకు కొంచెం ఇక్కడ డస్ట్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు కాబట్టి. మినిమం అండి ప్రతి ఒక్క వెహికల్కి ఇంకా కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు.
మన బానెట్ ఎడ్జెస్ అయితే చూసుకోవచ్చు, ఒరిజినల్గా ఉంది. కంపెనీ యొక్క కోడ్స్, కంపెనీ యొక్క నెంబర్స్ అయితే ఉన్నాయి. కోల్ టాప్ కూడా ఉందండి. మనం ఇంజన్ యొక్క నాయిస్ని మనం క్యాన్సిల్ చేసుకోవడానికైతే చాలా మంచిగా పనిచేస్తుంది. ఒరిజినల్ గ్లాస్ యొక్క బార్ కోడ్ ఒరిజినల్గా ఉంది. వెహికల్ చూసుకోవచ్చండి. సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదు వెహికల్లో నుండి. 2 ఫెండర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. టైర్స్ 80% ఉన్నాయి. టైర్స్ గ్రిప్ మీరు ఇప్పటికిప్పుడు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వెహికల్లో ₹1 పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అలవిల్స్ మనము రైట్ సైడ్ ఫ్రంట్ అలవిల్ అయితే చూపించాము. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ అలవిల్ అయితే చూపించడం జరిగింది. సేమ్ అండి, మొత్తం టోటల్గా 4 డోర్లకి క్రోమ్ హ్యాండిల్ లాక్స్ అయితే ఉన్నాయి. హ్యాండిల్ గార్డ్స్ ఉన్నాయి. మనం గార్డ్స్ అయితే అయిపోయలేదు, కంపెనీ నుండి వచ్చినవే అండి. లెఫ్ట్ వీవ్ ఎలా అయితే డోర్ గార్డ్ కూడా వేస్తుంది. వెహికల్ చాలా నీట్గా ఉందండి. ఇంటీరియర్ పరంగా మనకు ఏ ఒక్క పంచ్ కూడా మనకు మిస్ కాలేదు. ఏ ఒక్క పిల్లర్ కూడా డ్యామేజ్ అయితే లేదండి. ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనం 3 లక్షల లోపు మా కమిషన్తో ఎన్ఓసి ఇన్వాయిస్ విత్ టోటల్గా మీకు వెహికల్ని అయితే ఇస్తామండి. చూడొచ్చు పంచ్ లెఫ్ట్ సైడ్ వ్యూ, మన పంచెస్ అయితే ఒరిజినల్గా ఉన్నాయి. ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అయితే ఒరిజినల్గా ఉందండి. లెఫ్ట్ సైడ్ మొత్తం టోటల్ క్లియర్, ఏ ఒక్క పార్ట్ కూడా చేంజ్ కాలేదు. సీట్ కవర్స్ 100కు మనకు 80%గా ఉన్నాయి. సెంట్రల్ ఏసీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా మనకు ఏసీ అయితే ఏసీ యొక్క ఆనందాన్ని అయితే అనుభవించవచ్చండి. హెడ్ రెస్ట్ ఉంటాయి 2. సెంట్రల్ అయితే హెడ్ రెస్ట్ అయితే ఉండదు. పార్సల్ ట్రే ఉంది. మన రియర్ డీఫాగర్స్ వైపర్స్ అయితే ఉంటాయి వెహికల్కి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి మన వీడియోలను. ఇంకా మనం ఇక్కడ నుండే హైట్కి మన హెడ్ ఎలాగో హెడ్ రెస్ట్ను మనం అడ్జస్ట్ చేసుకోవడానికి హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది వెహికల్లో. మీరు ఎవరన్నా మన వాట్సాప్ గ్రూప్లో యాడ్ కావాలంటే డిస్క్రిప్షన్లోనైతే మన యొక్క లింక్ ఇస్తున్నాము. మీరు యాడ్ కావాలనుకునే వాళ్ళు మన గ్రూప్లో అయితే యాడ్ కావచ్చండి. అండ్ టైం పాసర్స్ ప్లీజ్ స్టే అవే అండి. మీరు చాలామంది టైంపాస్ చేయడానికి అడుగుతున్నారు. టైంపాస్ మాత్రం చేయొద్దండి. టైంపాస్ చేసే వాళ్ళకి నేను వాళ్ళ విధంగానే నేనైతే సమాధానం ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు హోండై లోగో, ఆస్తా లోగో, సిఆర్డిఐ లోగో. డీఫాగర్స్ మనము చలికాలంలో వర్షం పడినప్పుడు చాలా మంచిగా వర్క్ చేస్తాయి. వెహికల్ డిక్కీలో మనకు పార్సల్ ట్రే అయితే ఉంది. మనకు వెహికల్లో ఏ ఒక్క పంచ్ కూడా మిస్ కాలేదు. స్టెపిన్ టైర్ 80%గా ఉంది. షోరూమ్ తోటి వచ్చినప్పుడు టైరేనండి ఇది. మనకు సిఎట్ వాళ్ళు ఇస్తారు. బూట్లో మనకు ఎటువంటి రస్ట్ లేదు, డ్యామేజ్ లేదు. ప్రతి ఒక్క పార్ట్ అవైలబుల్ ఉంది. స్పానర్, జాక్, రాడ్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా అయితే ఉందండి. డిక్కీ రాడ్స్ మన జాయింట్స్ అయితే ఎక్కడ రస్ట్ పట్టలేదు, డ్యామేజ్ కాలేదు. చూడొచ్చండి, పంచింగ్ ఒరిజినల్గా ఉంది, ఫోల్డింగ్ ఒరిజినల్గా ఉంది. మనం కాపర్ లైన్స్ ఒరిజినల్గా ఉన్నాయండి. మీకు రియర్ వైపర్ అయితే విరిగిపోవడం జరిగిందండి. వాళ్ళు షో కోసం దీనికి బ్లూ కలర్ అయితే స్పాయిలర్ వేయించుకోవడం జరిగిందండి. అది ఎక్స్ట్రా స్పాయిలర్. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్. ఏ ఒక్క బార్ కోడ్ కూడా చేంజ్ కాలేదు. 2015 ఆస్తా ఆప్షనల్ అండి. ఫుల్ టాప్ వెహికల్. మనకు టోటల్గా మ్యాక్సిమం ఫీచర్స్ అయితే వస్తాయండి. అపోలో టైర్స్ 80%గా అయితే ఉన్నాయి. ఇంకొక 40,000 కిలోమీటర్ల వరకు మీరు వెహికల్లో ₹1 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సర్వీస్ టు సర్వీస్ మంచి మైలేజ్ వస్తుంది వెహికల్లో. మైలేజ్ పరంగా మీకు మంచి వెహికల్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ బ్యాక్ ఎక్సలెంట్గా ఉంది. ఆయిల్ లీకేజెస్ లేవు. మనకు ఎక్కడ కూడా యాక్సిడెంట్ అయితే బ్యాక్ నుండి సైడ్లో నుండి అయితే కాలేదండి. మీరు రైట్ వ్యూ పంచెస్ ఒరిజినల్గా ఉన్నాయి. రైట్ సైడ్లో ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అయితే ఒరిజినల్గా ఉన్నాయి. మన పిల్లర్స్లో పంచెస్ కూడా ఎక్కడ మిస్ కాలేదు. రన్నింగ్ బోర్డ్ కూడా నీట్గా ఉంది, డ్యామేజెస్ లేదండి. అక్కడక్కడ చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చండి మీరు. సీట్స్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. హై అండ్ వెహికల్ కాబట్టి ఇది మనము సీట్స్ అయితే మనం ఫ్రంట్ బ్యాక్ అనుకోవడానికి, సీట్ డౌన్ చేసుకోవడానికి అండి. మాన్యువల్ వెహికల్ కాబట్టి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ అయితే ఉంటుంది. రూఫ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది. డ్యామేజ్ అయితే లేదు, డస్ట్ అయితే లేదు. సీట్స్ ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్గా ఉంది. మంచి కుషనింగ్తో ఉందండి. మనకి ఇంకా చాలామంది అయితే కాల్స్ చేస్తున్నారండి పెద్ద వెహికల్స్ కావాలనే వాళ్ళు. పెద్ద వెహికల్స్ కావాలనుకునేవారు మీరు డైరెక్ట్గా వచ్చి వెహికల్ తీసుకుంటేనే మీకు బెనిఫిట్ అండి. మేము వెహికల్ ఇక్కడికి వచ్చి మాకు కాల్ చేస్తే రావడానికంటే ముందు వస్తే మేము వెహికల్ అయితే చూసి పెడతాము. మీరు వచ్చి వెహికల్ అయితే చూసుకోవచ్చు. మీకైతే మంచి వెహికల్ అయితే ఇప్పిస్తామండి మేము. వెహికల్ ఎక్సలెంట్గా ఉండే వెహికల్ని, చాలా మంచి వెహికల్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్.
మనం వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగిందండి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వెహికల్లో, ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే లేదు. చాలా నీట్గా ఉంది. పికప్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. వెహికల్లో ఇంజన్ పరంగా ఎటువంటి నాయిస్ అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ వరంగల్. జై హింద్, జై భారత్.